శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 80వ సర్గము. ఇంద్రజిత్తు అదృశ్యుడిగా నుండి యుద్ధమునకు దిగుట. రామలక్ష్మణులకును ఇంద్రజిత్తునకును మధ్య పోరు ప్రారంభమగుట. మకరాక్షుడు హతుడైన విషయమును విని యుద్ధకుశలుడైన రావణుడు పండ్లు అనగా దంతములు పట్టపట్ట కొరుకుచూ ఎంతయో క్రోధమూర్తి అయ్యేను. అంతట కుపితుడయ్యున్న అతడు ఇప్పుడు చేదగినది ఏమి అని చింతింపసాగెను. పిమ్మట ఆ క్రుద్ధుడు తన కుమారుడైన ఇంద్రజిత్తును ఆదేశించుచూ ఇట్లు నుడివెను. వీరుడా, నీవు శత్రువులకు కనబడుచూగాని కనపడకుండా ఉండిగాని యుద్ధము చేయగల గొప్ప బలశాలివి కనుక నీవు మహావీరులైన రామలక్ష్మణ సోదరులను జయింపుము. నీవు ఇంతకు ముందు పెక్కు రీతులా కార్యదక్షుడైన ఇంద్రుని అంతటి వానినే జయించియుంటివి. ఇక నీవు ఈ మానవ మాతృలను యుద్ధమున జయించు విషయమున చెప్పవలసినదేమి? రాక్షసరాజు ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట ఆ ఇంద్రజిత్తు తండ్రి ఆజ్ఞను శిరసావహించి యజ్ఞభూమియందు విద్యుక్తముగా అగ్నిని వ్రేల్చెను. ఇంతలో ఋత్విక్కులు ధరించుటకై రాక్షస స్త్రీలు ఎర్రని తలపాగలను తీసుకొని ఇంద్రజిత్తు హోమము చేయుచున్న ప్రదేశమునకు త్వరగా విచ్చేసిరి. పిమ్మట హోమవేదికకు చుట్టూను శస్త్రములను రెల్లుగడ్డి పత్రములను ఆస్తరణములుగాను రావి చెట్టు పుల్లలను సమిధులుగాను ఋత్విక్కులకై ఎర్రని వస్త్రములను నల్లని ఇనుపస్త్రవమును ఉంచిరి. రెల్లుగడ్డి పరకలతో కూడిన తోమరములను అగ్నివేదికకు నలువైపులా చేర్చిరి. పిదప సజీవముగానున్న నల్లని మేకను బలి ఇచ్చిరి. పగులులేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా వృద్ధి చెందెను. అవి అన్నియును విజయచిహ్న సూచకములుగా గోచరించెను. అగ్నిజ్వాలలు ప్రదక్షిణపూర్వకముగా ప్రవర్తిల్లేను. అవి పుటము పెట్టిన బంగారు కాంతులను విరజిమ్ముచుండెను. అందుండి అగ్నిదేవుడు ఆవిర్భవించి ఆహుతులను స్వయముగా స్వీకరించెను. ఇంద్రజిత్తు అగ్నికి ఆహుతులను సమర్పించుట ద్వారా దేవతలను, దానవులను, రాక్షసులను తృప్తిపరచెను. పిమ్మట అతడు అంతర్ధాన శక్తి కలిగి దర్శనీయముగానున్న ఒక మేలైన రథమును అధిరోహించెను. ఆ శ్రేష్టమైన రథమునకు 4 గుర్రములు పొంచబడి ఉండెను. అందు వాడి అయిన బాణములు ఎక్కుపెట్టబడిన ధనస్సులు విరాజిల్లుచుండెను. ఆ రథము బంగారు తొడుగులు కలిగి కాంతులను విరజిమ్ముచుండెను. దానికి వెలుపలి భాగములయందు మృగముల ఆకృతులును చంద్రాకారములును అర్ధచంద్రాకారములును గల బొమ్మలు చిత్రింపబడి ఉండెను. ఇంద్రజిత్తు రథధ్వజము చిత్ర విచిత్రములైన బంగారు వలయములతో ఒప్పుచూ బాగుగా ప్రకాశించుచున్న అగ్నికాంతులను వెదజల్లుచుండెను. అది వైడూర్యమణులతో అలంకృతమయ్యుండెను. అట్టి రథముతోడను సూర్యతేజస్సును కలిగియున్న బ్రహ్మాస్త్రముతోడను కూడి మహాబలశాలి అయిన ఇంద్రజిత్తు శత్రువులకు ఎదిరింపశక్యముగాని వాడై ఉండెను. యుద్ధ విద్యా కుశలుడైన ఇంద్రజిత్తు అభిచార హోమములను ముగించుకొని లంకానగరము వెలుపలికి వచ్చి రాక్షస మంత్రముల ప్రభావముచే అంతర్ధాన శక్తిని పొంది ఇట్లు పలికెను. నేడు కపటవనవాసులైన ఆ ఇరువురను రణమునందు హతమార్చి నా తండ్రి అయిన రావణునకు యుద్ధ విజయమును సమర్పించెదను. నేడే రామలక్ష్మణులను తుదుముట్టించి భూమిపై వానరులు లేకుండునట్లుగా చేసి మా తండ్రికి మిగుల ప్రీతిని గూర్చెదను. ఇట్లు పలికిన పిమ్మట అతడు అంతర్ధానమయ్యెను. తీక్షణ స్వభావము గల ఇంద్రజిత్తు రావణునిచే ప్రేరితుడై మిగుల క్రుద్ధుడై తీవ్రములైన ధనుర్బాణములతో రణరంగమునకు చేరెను. ఉన్నతములైన భుజములు గలిగి 3 తలల పాముల వలె శత్రు భయంకరులుగానున్న మహావీరులను అనగా రామలక్ష్మణులను ఇంద్రజిత్తు చూచెను. వారు వానరుల మధ్య విలసిల్లుచు రాక్షస బలములపై శర పరంపరను ప్రయోగించుచుండిరి. తాను చూచిన ఆ మహావీరులను రామలక్ష్మణులనుగా భావించి రావణుని సుతుడు ధనస్సును ఎక్కుపెట్టెను. వెంటనే అతడు వర్షించుచున్న మేఘము వలె సంతతధారగా బాణములను కురిపించెను. అతడు రథముతో సహా ఆకాశమునకెగిరి ఎవ్వరికి కనపడకుండా నిలిచి వాడి అయిన బాణములతో రామలక్ష్మణులపై దెబ్బతీయుచుండెను. అతని శరముల ధాటికి గురియగుచున్న రామలక్ష్మణులు ధనస్సులను ఎక్కుపెట్టి దివ్యాస్త్రములను ప్రయోగించిరి. మహాబలశాలులైన రామలక్ష్మణులు ప్రయోగించిన శరములు ఆకాశమును కప్పివేయుచుండెను. కాని సూర్యకిరణముల వలె మిరిమిట్లు గొలుపుచున్న వారి అస్త్రములు అతనికి ఏమాత్రమూ తగులుటలేదు. అంతటా ఇంద్రజిత్తు ఆకాశమును పొగచీకట్లతో కప్పివేశెను.
ఇంకనూ ఆ శక్తిశాలి మంచు చీకట్లతో అన్ని దిశలను నింపివేశెను. అప్పుడు రామలక్ష్మణులకు ఆకాశమున చరించుచూ యుద్ధమునర్చుచున్న ఇంద్రజిత్తు యొక్క ధనుష్టంకారములు గాని, రథచక్రముల సవ్వడులు గాని, అశ్వముల గిట్టల ధ్వనులు గాని వినపడకుండెను. అతని రూపము కూడా గోచరము కాకుండెను. మహాబాహువైన ఆ ఇంద్రజిత్తు మేఘములు దట్టముగా అలముకొనిన చిమ్మ చీకట్లయందు జడివానవలే అద్భుతమైన రీతిలో పదునైన బాణ పరంపరను వర్షించెను. దైవదత్తములైన వరములు గల ఆ రావణసుతుడు మిగుల క్రుద్ధుడై సూర్యకిరణముల వలె మిరిమిట్లు గొలుపుచున్న బాణములతో రాముని శరీరమునందంతటను బలముగా కొట్టెను. నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులిరువురిపై పర్వతములపై వర్షధారల వలె ఇంద్రజిత్తు యొక్క శరములు బలముగా దెబ్బతీయుచున్నను వారు బంగారు పుంఖములు గల వాడి అయిన బాణములను ప్రయోగించుచునేయుండిరి. గ్రద్దఈకలు గల బాణములు అంతరిక్షముననున్న రావణుని తనయుని చేరి వానిని ఛేదించి రక్తసిక్తములై భూమిపై పడిపోవుచుండెను. అవి చిన్నముగా వచ్చిపడుచున్న తీవ్రములైన బాణములు తమను నొప్పించుచున్నను ఒడుపు చూపుచూ ఆ రామలక్ష్మణులు పెక్కు బాణములతో శత్రునారాచములను నడుమలోనే ముక్కలు ముక్కలుగా వెంచుచుండిరి. ఇంద్రజిత్తుచే ప్రయుక్తములైన బాణములు ఏ వైపు నుండి వచ్చుచున్నను ఎప్పటికప్పుడు గమనించుచూ వాటిని లక్ష్యముగా చేసుకొని ఆ దశరథ కుమారులు తమ ఉత్తమాస్త్రములను ప్రయోగించుచుండిరి. అతిరథుడు వేగముగా అస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడు అయిన ఇంద్రజిత్తు తన రథముపై చకచక అన్ని దిక్కులయందునూ సంచరించుచూ నిశితములైన శరములచే వారిని దెబ్బతీయుచుండెను. బంగారు పుంఖములతో చక్కగా సిద్ధపరచబడిన బాణములచే రావణునిసుతుడు కొట్టుచుండగా మిగుల గాయపడిన ఆ దశరథసుతులు బాగుగా పుష్పించిన మోదుగు చెట్లవలే విలసిల్లిరి. ఇంద్రజిత్తు అంతరిక్షమున అతి శీఘ్రముగా కదలుచుండగా ప్రవాహ రూపమున మేఘములు వేగముగా సాగిపోవుచున్నప్పుడు సూర్యుని వలె అతని గమనమును, రూపమును, ధనస్సును, శరములను అంతేకాదు మరి దేనిని ఎవ్వరునూ తెలిసికొనలేకుండిరి. అతని తీవ్రములైన బాణప్రహారములకు గురి అయిన వందల కొలది వానరయోధులు అసూలను కోల్పోయి ఆ సమరరంగమున నేల కొరిగిరి. అంతట లక్ష్మణస్వామి మిగుల క్రుద్ధుడై అన్నతో సమస్త రాక్షసులను సంహరించుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెదను అని పలికెను. పిమ్మట చక్కని వీరలక్షణములు గల ఆ లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు నుడివెను. సోదరా, ఒక్కని కారణముగా ఈ భూతలమున గల రాక్షసులను అందరినీ చంపుట పాడిగాదు. యుద్ధము చేయకుండా ఉన్నవానిని, యుద్ధభీతితో చాటుమాటున దాగియున్నవానిని, దోసిలొగ్గి శరణుజొచ్చిన వానిని, యుద్ధమునకు విముఖుడై పారిపోవుచున్నవానిని, స్పృహలేక పడియున్న వానిని నీవు చంపుట యుక్తముగాదు సుమా. బలశాలివైన లక్ష్మణ, ఈ ఇంద్రజిత్తును మాత్రమే వధించుటకై పూనుకుందము. అందులకై విషసర్పముల వలె ప్రాణాంతకములైనవి మిగుల వేగముగా సాగిపోగలవి అయిన అస్త్రములను ప్రయోగింతము. ఈ రాక్షసుడు మాయావి, క్షుద్రుడు, ఎదురుగా నిలిచి యుద్ధము చేయలేక రథముతో కనపడకుండా సంచరించుచున్నాడు. ఇతడు కనపడినచో వానరయోధులే ఇతనిని మట్టుపెట్టగలరు. ఇతడు భూమిలో దాగినను, స్వర్గాది ఊర్ధ్వలోకములకు ఏగినను, అధోలోకములలో రసాతలము వరకు పారిపోయినను, లేక అంతరిక్షమునందే నిగూఢముగా నున్నను, నా అస్త్రాగ్నికి దగ్ధుడై ప్రాణములను కోల్పోయి ఈ రణరంగమున పడిపోవుట తథ్యము. కుశాగ్రబుద్ధి అయిన రఘువీరుడు లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట వానర వీరులచే పరివృతుడయ్యున్న ఆ మహాత్ముడు క్రూరకర్మలకు పాల్పడుచున్న ఆ భయంకర రాక్షసుని వెంటనే చంపివేయుటకై ఉపాయమును ఆలోచింపసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 80వ సర్గము.